నమస్తే. మాట మార్చను, మడమ తిప్పను అంటున్న జగన్ మడమ ఎటు తిరుగుతుంది? గత 2019 నుంచి 2024 వరకు బీజేపీతో దోబూచులాడుతూ ఉన్నటువంటి ఒక జగన్ ఇప్పుడు అడుగులు ఎటువైపు? అయితే దీనికి సంకేతాలు ఏంటి అనే దానిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పేసి అంటున్నటువంటి ఒక వైఎస్ జగన్ నిజంగా మడమ తిప్పాడా అంటే ఏమంటారు? ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు అసలు బీజేపీతో సఖ్యతగా ఉన్నారా లేదా, అసలు కలిసే ఉన్నట్టా లేనట్టా అనే దానికి ఎవరికి అర్థం కాకుండా సమాధానం చెప్తూ వచ్చేవాడు. ఇప్పుడు పూర్తిగా అధికారం కోల్పోయిన తర్వాత జగన్ చేసినటువంటి ఒక అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, పూర్తిగా బీజేపీ బయటికి బండారాన్ని అంతా కూడా చూపించిన తర్వాత అటు సఖ్యతగా బీజేపీతో ఉండలేడు. ఇప్పుడు కాంగ్రెస్తో కలిసినప్పుడు ఎటువంటి ప్రయోజనం కూడా లేదు. కానీ ఇప్పుడు జగన్ అడుగులు ఎటువైపు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం జగన్ని ప్రశ్నించాలండి. ఏమనంటే, ఏంటి జగన్ ఆంధ్రప్రదేశ్ పరువు తీసేసావు, ఇప్పుడు మళ్ళా ఢిల్లీలో కూడా తీసేస్తున్నావా అని. అసలు సిగ్గుందండి మనిషికి. అసలు ఏంటి అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ ఏంటండి? ఈయన ఫోటోలు, ఈయన కెమెరామెన్నా లేకపోతే ఏంటి అసలు అర్థం కాలే మనకి. ఆ ఫోటోలన్నీ అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఫేక్ అన్నీ కూడా. అంటే వీళ్ళు సృష్టించినవి అవి, లేకపోతే నిజంగా ఎవరైనా చంపేశారా? అది కూడా డౌట్ వచ్చింది చాలామందికి. వీళ్ళ ఫోటో ఎగ్జిబిషన్ కోసం, వీడియోల కోసం ఎవరైనా వీళ్ళు అంటే చంపేసి ఆ రకంగా ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారని సందేహంగా ఉందండి. లేకపోతే ఆ 31 మంది పేర్లు అడిగితే లిస్ట్ ఇవ్వలేదు. ఒక విలేకరి అడిగితే నువ్వు డైవర్ట్ చేయకు టాపిక్ని, మా ప్లీజ్ లిజన్ అనుకుంటే ఏంటో మాట్లాడాడు కదా. నువ్వు అవన్నీ చూసి నువ్వు దాన్ని హైలైట్ చేయని మాట్లాడాడు తప్ప విషయం చెప్పలా. పేర్లు ఎక్కడ మెన్షన్ చేయలేదు మీకు. అసలు ఏమన్నా నిజంగా ఇప్పుడు ఆంధ్రదేశంలో ఏం జరుగుతుందో చూడాలండి. ఎందుకంటే అంటే వైసీపీలో మనం మాట్లాడేది. అదర్వైజ్ తెలుగుదేశం కూటమి బ్రహ్మాండంగా ఉంది, ప్రజలు సంతోషంగా ఉన్నారు, నిన్న బోల్డ్ నిధులు వచ్చాయి, ఇప్పుడు రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పడింది, ప్రజలు ఆ విషయంలో అన్ని రకాలుగా హ్యాపీగా ఉన్నారు. పోలవరానికి పనులు మొదలవుతాయని అర్థమైంది, అమరావతి అభివృద్ధి చెందుతుందని అర్థమైంది, ప్లస్ అన్ని రకాలుగా కూడా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని నిన్న కంప్లీట్గా అందరికీ ఒక మంచి ఒక ఫైనల్గా కేంద్రం అయితే ఒక మంచి కబురు ఇచ్చింది, భరోసా ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆ రకంగా ఏమీ డౌట్స్ లేవు మనకి. ఇప్పుడు తెలుగుదేశానికి అసలు సమయం లేదు. అయినా వీళ్ళు ఎవరినో చంపేసి శవరాజకీయాలు చేయడానికి మన ఏమైనా వైసీపీ అండి వీళ్ళు? కాబట్టి మనం అనేది ఏంటంటే వైసీపీలో ఏం జరుగుతోంది, ఇప్పుడు వైసీపీలో ఉండే కార్యకర్తలు తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. ఏంటి మా పిల్లలు ఉన్నారా లేదా సరిగా, వీళ్ళు ఎక్కడున్నారు ఏంటి చూసుకోమనండి. అంటే వీళ్ళ రాజకీయ దాహానికి వాళ్ళని బలి చేసేసారా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి ప్లస్ విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి ఏం తక్కువ వాడు కాదు కదా. ఇప్పుడు శాంతి లేదు అంటున్నాడు, శాంతి ఉంది కదా ఆయన పక్కన. ఇప్పుడు ఆ శాంతి గురించి ఆయన గొడవలు జరుగుతూ ఉంటే శాంతి లేదుట. మరి ఎక్కడ శాంతి లేదో మనకు అర్థం కాల. ఆయన హృదయంలో శాంతి లేదా, లేకపోతే పక్కన లేదా, ఎక్కడ లేదు. ఆయన మాట్లాడే మాటలకి నవ్వాలా ఏడవాలా అర్థం కాల. అంటే వీళ్ళందరూ ఇందాక ఒక ముస్లిం లీగ్ వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేశారు, తర్వాత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతున్నాడు, తర్వాత ఒక తమిళ అతను ఏకంగా ప్రధానమంత్రి కావచ్చు ఒకరోజు. జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏ దశలో ఉందో అందరికీ అర్థమైంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల అదృష్టం కొద్ది ఒక వారం ముందు చెప్పబట్టి ప్రజలు మేల్కొన్నారు. ఇప్పుడు మొత్తం భారతదేశాన్ని అమ్మేస్తాడేమో, ఎవడికి అమ్మేస్తాడో కానీ. కాబట్టి ప్రజలు కొంచెం తెలివిగా ఉండాలండి. ఇంకా నమ్ముతుంటే మాత్రం పాపం జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఇతని మడమ తిప్పను, మాట తప్పను, ఎటువైపు వెళ్తాడు అనేదానికి జగన్ అవసరాన్ని బట్టి ఏమైనా చేస్తాడు, ఎటైనా వెళ్తాడు, అది మనకు అర్థమవుతూనే ఉంది. బీజేపీతో అవసరం ఉన్నంతకాలం బీజేపీతో అంటగాగాడు. ఓం బిర్లా స్పీకర్ ఎన్నికకి అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చేశాడు. అప్పుడు ఆయనకి పాపం ప్రత్యేక హోదా గుర్తు రాలేదు కదా. ఇప్పుడు బీజేపీతో పని అయిపోయింది. ఇప్పుడు బీజేపీ తనకేం చేయదని అర్థమైంది. ఆయన కేసులు తిరగదోడమని చెప్పేసింది. ఇప్పుడు హైకోర్టు కూడా నిన్న చెప్పింది కదండి, సిబిఐని ఈడీని మీరు రోజువారీ విచారణ మొదలు పెట్టేయమని చెప్పింది. అదొకటి. రెండోది రఘురామకృష్ణరాజు కేసు. మూడోది 4 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు, వాటికి సంబంధించి ఆన్సర్స్ ఇవ్వాలి.
అందుకని శాసనసభకు రాకుండా తప్పుకున్నాడు. ఇప్పుడు ఏదో ఒకటి ఏమనాలి, ఒక సినిమా చూపించాలి కదా ప్రజలకి. నేను పోరాడుతున్నాను, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, నేను మీ గురించి గళం విప్పుదా ఉంటే నాకు ప్రతిపక్ష హోదా లేదు, అందుకే నిన్న కోర్టుకు వెళ్ళాను అంటాడు. హైకోర్టుకి నిన్న వెళ్ళాడు కదా. సో అంటే ఏదో ఒకటి సృష్టించుకుంటాడు. ఇప్పుడు మరి ఎటువైపు వెళ్తాడు? మనం గతంలోనే చెప్పేసాం ఆల్రెడీ, మనం వారం 10 రోజుల కిందటే చెప్పామండి, డెఫినెట్గా ఇతను కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతాడు అని. అయితే మరి షర్మిల పని ఏంటి అనేది, అంటే బయట నుంచి సపోర్ట్ ఇస్తాడేమో. ఇవాళ చెప్పాడు కదా డిప్యూటీ స్పీకరు ప్రతిపక్షానికి ఇవ్వాలని, అంటే అప్పుడే ప్లేట్ ఫిరాయిస్తున్నాడు. సో అంటే చెల్లెలు అక్కడ ఉంటుంది, చెల్లెలతో సంబంధం లేకుండా ఈయన కాంగ్రెస్కి ఈయన సపోర్ట్ ఇస్తాడా? అంటే ఏ మొహం పెట్టుకుని వెళ్తాడండి? ఆ రోజు సోనియా గాంధీ గారు ఒప్పుకోకపోతే దేనికి ఆయన ఓదార్పు యాత్రకు వెళ్తానంటే, అప్పుడు బయటకు వచ్చేసి తండ్రి స్లోగన్ తను తీసేసుకున్నాడు, మాట తప్పను మడమ తిప్పనని. తండ్రి వారసత్వం నుంచి అన్నీ కావాలండి. తండ్రి మాటలు కావాలి, తండ్రి ఆస్తి కావాలి, తండ్రి మేనరిజమ్స్ కావాలి, తండ్రిలాగా మాట్లాడాలి, అన్నీ కావాలి. ఎక్సెప్ట్ తండ్రి పేరు తలుచుకోకూడదు. అది జగన్మోహన్ రెడ్డిలో ఉండే గొప్ప గుణం. ఇకపోతే ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి? ఇప్పుడు షర్మిల ఏమవుతుంది? షర్మిల నాకు తెలిసి కాంగ్రెస్లోనే ఉంటారు. మరి తర్వాత వీళ్ళిద్దరికీ సయోధ్య కుదురుస్తాడా రాహుల్ గాంధీ అని చూడాలి. అయితే ఆ రోజు విభేదించిన వాడు ఈరోజు అవసరం కోసం సిగ్గు లేకుండా మళ్ళా సోనియా గాంధీ దగ్గరికి వెళ్తున్నాడు. మనం అబ్జర్వ్ చేస్తే అంటే నీకు పౌరుషం అనేది లేదు, అది ఎలాగ అందరికీ తెలుసు. నీకు మాట నిలకడ లేదు, అది ప్రతిసారి ప్రూవ్ అవుతోంది. ఇవాళ మళ్ళీ ప్రూవ్ అవుతోంది. నువ్వు అసలు అక్కడ పెట్టుకుని, నువ్వు అసలు ఏ మొహం పెట్టుకుని కూటమికి, ఇండియా కూటమికి నువ్వు సపోర్ట్ చేస్తావు? మరి నిన్నటి వరకు బీజేపీ చుట్టూ ఎందుకు తిరిగారు? మన విజయసాయిరెడ్డి వెళ్ళి అమిత్ షాని ఎందుకు కలిశాడు? మన రాత్రి కలిశాడు కదా. మాకు ఇంతమంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు అని చూపించుకుని బెదిరించడానికి వెళ్ళారా? వెళ్తే ఆయన పట్టించుకోలేదా? అప్పుడు వీళ్ళు మాట తప్పుతున్నారా, లేకపోతే పార్టీ మారుతున్నారా? అంటే అక్కడ ఏం జరిగిందో అనేది మనకి ఇప్పుడు సస్పెన్స్ అనమాట. అక్కడ ఏదో వార్నింగ్ వచ్చి ఉంటుంది మనకు తెలిసి, అమిత్ షా దగ్గర నుంచి వార్నింగ్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే మోదీకి తెలియకుండా అమిత్ షా మాట్లాడరు, అమిత్ షాకి తెలియకుండా మోదీ మాట్లాడరు. కాబట్టి వాళ్ళు ఒక కన్క్లూజన్కి వచ్చి ఉంటారు. నిన్న బడ్జెట్ జరిగింది, కానీ మొన్న రాత్రి వీళ్ళు కలుసుకున్నారు. వీళ్ళ కలుసుకోవడానికి బడ్జెట్కి సంబంధం లేదనేది మనకి నిన్న తేటతెల్లమైంది. ఎందుకంటే దే ఆర్ ఫిక్స్డ్, దే వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ చేశారు. కాబట్టి వీళ్ళు వెళ్ళినందువల్ల ఒరిగింది ఏమీ లేదు, ఆంధ్రప్రదేశ్కి జరిగిన నష్టం లేదు నిన్నట్టుగా మనం చూసుకుంటే కనుక. అయితే మొన్న రాత్రి అతను మాట్లాడిన దాంట్లో ఏదో తేడా కొట్టింది. ఆ తేడా కొట్టిన దానికోసమని వీళ్ళు ఇవాళ ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తున్నారా అనేది ఒక సందేహం అండి. అయితే ఇప్పుడు వీళ్ళు ఇండియా కూటమిలో ఉండడం వల్ల వీళ్ళకి వచ్చేది ఏమీ లేదు లాభం. ఒక రకంగా కేసులు రాహుల్ గాంధీ ఏం చేశాడు, వాళ్ళ నేషనల్ హెరాల్డ్ కేసే ఇంకా తేలలేదు వాళ్ళ మీద. మొన్న కూడా అది వచ్చింది బయటికి, దాని గురించి ఏదో వివరణ అడిగింది కోర్టు నేషనల్ హెరాల్డ్కి సంబంధించి, నిన్ననే అనుకుంటా. సో మరి వాళ్ళ కేసులే వాళ్ళు తేల్చుకోలేకపోతుంటే వీళ్ళ కేసులు వాళ్ళేం తేలుస్తారు? ఇవన్నీ కూడా అవినీతి కేసులును, అక్రమాల కేసులు. రఘురామకృష్ణరాజు చంపుదామని హత్యా ప్రయత్నం కేసు, అది ఒక రకంగా. ఓ పక్క బాబాయ్ కేసు ఉంది, ఇంకో పక్క ఇంకోటి ఏంటంటే ఇది కొత్తగా ఇప్పుడు ఈ శ్వేతపత్రాల మీద ఆన్సర్ ఇచ్చుకోవాలి, అందులో ప్రూవ్ అయ్యాయంటే మాత్రం అది ఒక కేసు కాదు 7-8 కేసులు వస్తాయి అవి కూడా. సో ఇవన్నీ కూడా అందులో ఇప్పుడు ఏమైందంటే కోర్టులు కూడా చాలా సీరియస్గా ఉన్నాయి. తొందరగా కేసులు ముగించండి, మీరు శిక్షలు ఇంకా ఎక్కువ వేయమని చెప్పి. ఇదివరకుట్లాగా వెంటనే వచ్చేయడానికి కూడా కుదరదు. ఇవన్నీ కలిపితే మొత్తం జీవితకాలానికి సరిపడా జైల్లో కూర్చోటానికి ఇతని మీద కేసులు సరిపోతాయి. కాబట్టి రాజకీయ భవిష్యత్ ఏంటి? ఇవాళ చూస్తే 2 ఎమ్మెల్యేలు వెళ్ళలేదు ధర్నాకి. వాళ్ళేమో దే ఆర్ టాకింగ్ విత్ లోకేష్ తోటి వాళ్ళు మాట్లాడడానికి చూస్తున్నారు, తెలుగుదేశానికి చేరిపోదామని. వాళ్ళు చెప్తున్నారు మాకు మా భవిష్యత్తు చూసుకోవాలి, మేము ఇందులో ఉంటే మేము ఎందుకు కాకుండా అయిపోతామని భయపడుతున్నారు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎవరైనా సరే నియోజకవర్గాల్లో వాళ్ళు భయపడిపోతున్నారు. ప్రజలు ఎందుకంటే వాళ్ళని రెడీగా ఉన్నారు కొట్టడానికి. వాళ్ళు ఏమి నియోజకవర్గాలకు చేసింది లేదు, వాళ్ళు అవినీతి చేశారు, రోడ్లు బాగు చేయలేదు. మీరు చూశారు కనుక అయితే ఇప్పుడు పూడికలు ఎక్కడా తీయలేదు, చెరువుల్లో తీయలేదు, తర్వాత నాలాల్లో తీయలేదు, మురుగు కాలువలన్నీ అలాగే ఉన్నాయి. ఎంత ఘోరంగా ఉందంటేనండి, ఒక్కొక్క నియోజకవర్గానికి వెళ్తే ప్రజలు తిరగబడి కొట్టడానికి రెడీగా ఉన్నారండి. కాబట్టి వాళ్ళకి భయం వేస్తోంది. అందుకని ఇప్పుడు ఎంతమంది జంప్ చేసేస్తారు, తెలుగుదేశంలోకో లేకపోతే జనసేనలోకో లేకపోతే బీజేపీలోకో, అదొక సమస్య ఉంది.
కాబట్టి వీటన్నింటి మధ్య అసలు జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మడమ తిప్పను అన్న పెద్ద మనిషి ఈరోజు ఏ మొహం పెట్టుకుని ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తున్నాడు? ఇది అందరిలో ఉన్న ప్రశ్న ఇది. అయితే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ మొన్న మధ్యనే ఒక టైం టేబుల్ లాంటిది కూడా రిలీజ్ చేసింది. ఎస్సీలు ఇంతమంది చంపారు, ఎస్టీలు ఇంతమంది చంపారు, బీసీలు ఇంతమంది, మహిళలు ఇంతమంది అని పూర్తిగా ట్రాన్స్జెండర్తో పాటు సహా పూర్తిగా 1580 పైచులకే హత్యలు చేశారన్న సంగతి పూర్తిగా వెలువడించారు. అయితే వీళ్ళు ఎందుకని ఈ 30 హత్యలు జరిగాయని చెప్పేసి ఒకళ్ళేమో 31 అంటారు, ఇంకొకళ్ళేమో 45 రోజుల్లో 35 హత్యలు అంటారు, ఇంకొకళ్ళేమో 32 అంటారు. అంటే వాళ్ళకే సరైన ప్లానింగ్ లేదనుకోవాలా, లేదంటే దీన్ని ఎలా చూడాలంటారు? కనీసం వాళ్ళ పేర్లు ప్రకటిస్తానికి ఏంటి ప్రాబ్లం అంటే ఏం చెప్తారు? మీరు చెప్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విమెన్ అండ్ దెన్ ట్రాన్స్జెండర్స్ అందరూ కలిపి మీరు చెప్పినట్టుగా 1500 పైచిలకు ఉన్నారండి. వీళ్ళు మొన్ననేమో ఆ రోజు రషీద్ పరామర్శకు వెళ్ళినప్పుడు ఈయన ప్రెస్ ముందు 31 అంటుంటే కాదు పక్క వాళ్ళు 36 అన్నారు, ఆయనకు అందించారు. 31 కాదు 36 అన్నాడు. మీరు చెప్పినట్టుగా వాళ్ళకి క్లారిటీ లేదు. నెంబర్ 1 అంటే ఒకవేళ వీళ్ళు ఏదైనా చంపుదామని చూస్తే వాళ్ళు పారిపోయారా, అది కూడా ఆలోచించండి మీరు. అంటే ఇప్పుడు మీకు తెలుసు మేకల్ని గొర్రెల్ని చంపేప్పుడు కొన్ని పరిగెట్టేస్తూ ఉంటాయి. అట్లా వీళ్ళు బలవంతంగా తెచ్చేసి వీళ్ళని కేసులు బనాయించేసి లేదు వాళ్ళ మీద అట్రాసిటీస్ చేసేసి వాళ్ళని చంపడానికి చూస్తే వాళ్ళు తప్పించుకున్నారా, అది కూడా ఆలోచించాలి మనం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి శవ రాజకీయాలు చేయటంలో అందువేసిన చెయ్యండి ఆయన్ని. ఆయన అంటే తొక్కుకుంటూ వెళ్ళిపోగలడు ఎవరినైనా. ఆయనకి కావాల్సింది ముఖ్యమంత్రి పీఠం, ఇప్పుడు అది లేదు, భరించలేకపోతున్నాడు. ఇప్పుడు అసెంబ్లీలో ఆయనకి ప్రతిపక్ష హోదా కావాలి, దానికోసం గిలగిలా కొట్టుకుంటున్నాడు ఆయన. ఆ కొట్టుకోవడంలో ఇప్పుడు అందుకోసం ప్రజల వాయిస్ వినిపించడానికి ఆయనకు ప్రతిపక్ష హోదా కావాలంటాడు. అంటే చిన్నపిల్లలు చూడండి మొరాయిస్తారు, స్కూల్కి వెళ్ళాను అనో లేకపోతే భోజనం చేయనో ఆ రకంగా చేస్తున్నాడు ఈయన. సో ఈ లిస్టులన్నీ చూసుకున్నారంటే 31 మందిది లిస్టులో పేర్లు ఇవ్వట్లా. విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నాడు, ఈయన మాట్లాడుతున్నారు, అంబటి రాంబాబు కూడా పక్కనే ఉన్నట్టున్నాడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారో మిగతా వాళ్ళు కనిపించలేదు మనకి. పేర్ని నాని వీళ్ళందరూ ఎందుకో కనిపించలేదు, మరి ఏమయ్యారో తెలియదు. మన రోజా మేడం గారు కూడా కనిపించలేదు. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి పూర్తిగా ఏదైతే మనం వీళ్ళు చెప్తున్నటువంటి 31 లేకపోతే 36 వాళ్ళకి సరైనటువంటి సంఖ్య తెలియదు. కానీ దీని మీద ఏపీ పోలీసులు మాత్రం రెస్పాండ్ అయ్యారు. యాక్చువల్గా జరిగినటువంటి యొక్క హత్యలు 4 అని చెప్పేసి చాలా క్లారిటీ చెప్తున్నారు. ఈ 4లో 3 వైసీపీలో ఉండే వాళ్ళే టీడీపీ వాళ్ళని చంపారు, ఒక్క వైసీపీ క్యాండిడేట్ ఒకటి చనిపోయాడని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నారు. కానీ 31 మందికి సంబంధించిన లిస్టు ప్రకటించకుండా ఇలా అబద్ధపు ప్రచారాలు నేషనల్ మీడియాలకు చేయడం వల్ల ఏం సాధిస్తాడు? ఎందుకంటే ఎలక్షన్స్ కూడా దగ్గరలో లేవు, లేదా పూర్తిగా ఇలాంటి ఏమంటారు హత్య రాజకీయాల మధ్యలో నేను ఉండలేను కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఏదైనా ఒక సాకు చూపించి వెళ్ళిపోవడానికి అనుకోవచ్చా? లేదండి, వెళ్ళిపోడు. నాకు తెలిసి ఆయన ఇక్కడ ఉండలేడు. ఇప్పుడు 2 అవస్థలు ఆయనకి. ఒకటి ఇక్కడ ఉండలేడు, ఇప్పుడు శాసనసభకి రావాలి, తాడేపల్లిలో ఉంటే బెంగళూరుకి వెళ్ళిపోతే అక్కడ సమస్యలు అక్కడ ఉంటాయి. ఇప్పుడు అక్కడ రాజధానిలోకి వెళ్ళి అంటే ఢిల్లీకి వెళ్ళి ఇవన్నీ చేసుకుంటుంటే టైం పాస్ అనమాట ఇది. ఇప్పుడు నేషనల్ మీడియా ఎంతవరకు దీన్ని సీరియస్గా తీసుకుంటుంది అనేది రేపటికి మనకు పూర్తిగా ఒక క్లారిటీ వస్తుంది. అంటే హౌ దే ఆర్, అంటే దాన్ని ఎట్లా వాళ్ళు ఏ కోణంలోంచి ఇస్తున్నారు వార్త అనేది. ఎందుకంటే లిస్టు లేదు అక్కడ, అసలు పేర్లు లేవు. ఫస్ట్ నువ్వు పేర్లు లేకుండా ఫోటో ఎగ్జిబిషన్ పెట్టేసి ఏదో నేను పెయింటింగ్స్ వేసాను చూడండి అన్నట్టుగా చేస్తున్నాడు ఆయన. సో దీని మీద రేపటికి కానీ మనకి క్లారిటీ రాదు. కాబట్టి ఈయనైతే రాజకీయాల నుంచి అయితే తప్పుకోడండి, అంత దుస్సాహసం అయితే చేయడు ఆయన. కాకపోతే ఏంటంటే తన్ని తాను ప్రొజెక్ట్ చేసుకోవటానికి ఇవన్నీ కూడా చేస్తున్నాడు. అంటే నేషనల్ మీడియాలో తను ప్రొజెక్ట్ అవ్వాలి. తర్వాత మోదీ దగ్గర మరి ఇంకా ఏం కోరుకుంటున్నాడో మనకు తెలియదు. అంటే మోదీ ఇవన్నీ చూసి భయపడతాడని అనుకుంటున్నాడు ఆయన. నేను ఇలా నేషనల్ మీడియాలో చూడు నేను హైలైట్ అయ్యాను, మీరు నన్ను కాదంటున్నారు అన్నట్టు ఏమన్నా ప్రొజెక్ట్ చేస్తాడా? కాదు కాంగ్రెస్ వాళ్ళు పిలిచేలాగా చేసుకుంటున్నాడా? మరి రాహుల్ గాంధీ అలాంటి తెలివి తక్కువ పని చేస్తాడా? ఇప్పుడు రాహుల్ గాంధీకి కొంచెం బెటర్ అయ్యాడు నన్ను అడిగితే. ఇప్పుడు మోదీ హవా నుంచి రాహుల్ గాంధీ తనేంటో కొద్దిగా నిరూపించుకున్నాడు చెప్పాలంటే. కాంగ్రెస్ ఈసారి 100 లోపే సీట్లు వచ్చినప్పటికీ రాహుల్ గాంధీ ప్రభావం అయితే కనిపిస్తుంది కదా మనకి. మరి ఇప్పుడు తప్పటడుగులు రాహుల్ గాంధీ వేస్తాడా మనం చూడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలుపుకోవటం వల్ల వాళ్ళకి వచ్చే ప్రయోజనం ఏముందండి? ఏమీ లేదు పెద్దగా. ఇంకా అప్రతిష్ట, ఇంకా మూట కట్టుకున్నట్టు అవుతుంది. ఇంకా 5 ఏళ్లకు కానీ ఎలక్షన్స్ లేవు.
ఈలోగా మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే అసలు ఇంకొక 10 ఏళ్ల వరకు కనుచూపు మేరలో కాంగ్రెస్ కాదు కదా, వైసీపీ కాదు కదా, ఏ పార్టీ కూడా అసలు ముందుకు రాలేవు. ఓన్లీ హవా ఇంకా 10 ఏళ్ళు కూడా మనకి తెలుగుదేశం, జనసేన, బీజేపీనే ఉంటాయి తప్ప, అంటే ఆంధ్రప్రదేశ్లో వీఆర్ టాకింగ్. కాబట్టి ఈవెన్ బీజేపీ కూడా కేంద్రంలో లేకపోతే రాష్ట్రంలో ఉంటుందో లేదో మనకి తెలియదు. కానీ తెలుగుదేశం అండ్ జనసేన మాత్రం వాళ్ళు కొనసాగుతుంది వాళ్ళ ఇది మాత్రం, స్నేహం మాత్రం. కాబట్టి అసలు వైసీపీతో పెట్టుకోవడం అంత తెలివి తక్కువతనం ఇంకోటి ఉండదు. కాబట్టి ఈ విషయంలో మరి రేవంత్ రెడ్డి కూడా ఆలోచిస్తాడు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి శత్రువు అయిన వాడు జగన్మోహన్ రెడ్డి, మరి కేంద్రంలో ఇండియా కూటమిలో ఎలా ఉంటాడు? ఇప్పుడు ఇంకో పక్క చెల్లెలు ఉంది అక్కడ. చెల్లెలు ఇవాళ పొద్దున కూడా ప్రెస్ మీట్ పెట్టి తిట్టింది అన్నగారిని, నువ్వు ఢిల్లీ వెళ్ళి ఏం చేస్తున్నావు అని. నిజంగానే చాలా సీరియస్ అవుతుంది ఆవిడ నిన్న ఇవాళ, నువ్వు రాష్ట్రం వదిలిపెట్టి పారిపోతున్నావు అన్నట్టుగా. ఇక్కడ శాసనసభలో సమాధానం ఇచ్చుకోలేని వాడు నువ్వు ఢిల్లీ వెళ్ళి ఏం చేస్తావు అన్నట్టుగా. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఏం జరగబోతుంది. నిజంగా ఇది నేషనల్ మీడియా ఎంత సీరియస్గా తీసుకుంటుంది, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక రీజనల్ మీడియానే సరైనటువంటి కవరేజ్ అయితే ఇవ్వలేదు. బట్ నేషనల్ మీడియాకి సంబంధించి ఆయన ఎప్పటి నుంచో ఆయనకున్నటువంటి ఒక లక్షలాది కోట్ల ఉన్నటువంటి ఒక సంపదని దారబోస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఎంతవరకు అయితే కవరేజ్ అందిస్తుందో చూద్దాం. మీరు ఆయన లక్షలాది కోట్ల ఆయన డబ్బులు ఏం పెట్టట్లేదండి, ఐఎమ్ సారీ. ఇప్పుడు మొన్న వినుకొండది కూడా మాజీ ఎమ్మెల్యే మీద పడేసట ఖర్చంతా, 15 లక్షలు ఎంతో అయింది. ఇవాళ ఢిల్లీది కూడా వేరే వాళ్ళని పెట్టుకోమన్నట్టు వాళ్ళు ఏడుస్తున్నారు. ఆల్రెడీ ఎలక్షన్స్లో కోట్లు పెట్టి ఓడిపోయాము, ఈ ఖర్చు కూడా మాకేంటి తంట అని. అందుకే వాళ్ళందరూ ఎలా పారిపోదామని ఆలోచిస్తున్నారు. సో చూద్దాం మేడం మొత్తానికి ఏం జరుగుతుంది. నమస్తే.